నేనైతే టమాటా కర్రీ వండుతున్నా. ఓకేనా, టమాటా కర్రీ. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే తినను, ఇంట్లో వాడను 1 మంత్. ఇప్పుడు నేను వచ్చేసి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసిన, కొంచెం పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఇంకా పసుపు వేసి, ఇంకా కరివేపాకు ఇప్పుడు ఇంట్లో లేదు. ఇప్పుడైతే నేను టమాటా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసి టమాటా అయితే వేస్తున్నాను. టమాటా వేసి ఇంకా కాసేపు మగ్గాలి. ఇది ఇందులో మగ్గిన తర్వాత, ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇంకా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారం అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇక్కడ పాలైతే వేడి చేశాను, ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసాను, ఇంకా రైస్ అయితే అయింది. ఇంకా ఈరోజు మేము ఉపవాసము. పిల్లలకైతే రైస్ టమాటా కర్రీ అయితే వండాను ఫ్రెండ్స్, వండుతున్నాను. ఇంకా పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మీ పని అయిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. అలాగే టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నాకు, నా పిల్లలకి, మాకైతే చాలా ఇష్టం టమాటా కర్రీ అయితే. డైలీ తినమన్నా టమాటా కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం. డైలీ తిన్నా నాకు బోర్ ఏం కొట్టదు. నేనైతే టమాటా కర్రీ అయితే తింటాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ఉపవాసం కాబట్టి పిల్లలకైతే చేసి పెడుతున్నాను. ఇంక ఇద్దరే కదా, ఇంకా కర్రీస్ ఒకటి. మళ్ళీ నైట్ ఈరోజు ఉపవాసం కదా, నేను మా వారు ఉపవాసము సోమవారం. ఇంకా నైట్ మళ్ళీ సాంబారు దాని మంచిగా ఏదో ఇంకా చేసుకోవాలి. ఇప్పుడు మట్టుకైతే వాళ్ళకైతే ఇదైతే చేస్తున్నాను ఫ్రెండ్స్, టమాటా కర్రీ. టమాటా కర్రీ అయితే నేను చేస్తున్నాను. అలాగే మీరు టీ తాగిరా లేదా ఫ్రెండ్స్? నేనైతే టీ తాగేసాను. మీరు తాగిరా లేదా? మీ టిఫిన్లు అయితే చేశారా? ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేస్తాను. ఉప్పు కారం అయితే ఇందులో వేసేస్తాను.